వచ్చిన మరుసటి రోజు సినిమా చూడడం ఏంటి? ఆ సినిమా చూసిన వెంటనే మీరు సెన్సార్ చెప్పేయడం ఏంటి? గైడ్ లైన్స్ అని మీరు పెట్టుకున్న గైడ్ లైన్స్, సెన్సార్ గైడ్ లైన్స్ ఏంటి? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఎన్నోసార్లు హైకోర్టు వారికి మీరు విన్నపించింది ఉంది, హైకోర్టు వారు మీకు చెప్పినవి ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఉన్నాయి, సెన్సార్ గైడ్ లైన్స్ లో ఉన్నాయి, అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది 1973. ఇవన్నీ కూడా మీకు ఇంప్లూయెన్స్ ఉంటే, ఇంప్లూయెన్స్ ఉన్న పర్సన్ వస్తే ఈ అవసరం లేదు, మేము సెన్సార్ కూడా చూడకుండా సర్టిఫికెట్ ఇస్తామన్న పరిస్థితి మీకు వచ్చింది. ఈరోజు సెన్సార్ ఆఫీసర్ గారు స్తూతిగా అడుగుతున్నా, చైర్మన్ గారిని కానీ, మీ సెన్సార్ సినిమా చూసారా? చూడకుండా కూడా సర్టిఫికెట్ ఇచ్చారా? ఇష్యూ చేస్తున్నారా? మీరు 70 సినిమాలు ఉంటే కూడా ఆర్డర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టారు? ఆన్లైన్లో ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూడాలని. మీరు 70 సినిమాలు పెండింగ్ ఉండి మీరు ఈ సినిమాని వచ్చిన ఆల్ ఆఫ్ ది సడన్ అప్లికేషన్ వచ్చింది. అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఆ అప్లికేషన్ మీరు ఎప్పుడు సినిమా చూశారు అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు? మీరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడ్డారు? మీరు దేనికోసం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడ్డారు? ఇన్ఫ్లుయెన్స్ లో నేను మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే డబ్బులా ఇవన్నీ నేను అనట్లే. మీరు రిటర్న్ గా 100% 70 సినిమాల పక్కన పెట్టి, చిన్న సినిమా నిర్మాతల పక్కన పెట్టి ఈ సినిమా చూడడం తప్పు అంటాను. 66 రోజులు మీకున్న గైడ్ లైన్స్ ని ఎందుకు ఇచ్చారు? గైడ్ లైన్స్ ఇలాంటి పొలిటికల్ మూవీస్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా మూవీస్ వస్తే ఆ మూవీస్ అందరినీ ముందు మెంబర్స్ కి పంపించుకోవాలా స్క్రిప్ట్. ఆ మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేయాలా. మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత సినిమా చూడాలా. సినిమా చూసి ఏ గైడ్ లైన్స్ ప్రకారం యూ సర్టిఫికేట్ ఇవ్వాలా, యూఏ ఇవ్వాలా, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేకపోతే ఇక సమాజానికి పనికొచ్చిందా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏ మతానికైనా ఏ కులానికైనా ఏమైనా రెచ్చగొట్టే ఉందా, ఇంకొక మనిషిని కించపరిచే విధంగా ఉందా, అన్నీ కూడా మీరు 66 రోజుల్లో చూసుకొని ఇవ్వాలి. ఇది మేము పెట్టింది కాదు, మేము చెప్పింది కాదు. మీ సెన్సార్ యాక్ట్, మీ సెన్సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ లో పెట్టింది. మీరు హైకోర్టు వారికి లాస్ట్ టైం ఒక కేసులో సమర్పించిందే మీకు చెప్తున్నా. మీకు ఇది దీంట్లో సెన్సార్ ఆఫీసర్ గారు ఏం పాత్ర వహించారు? ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? ఎక్కడి నుంచి ఆల్ ఆఫ్ ది సడన్ యాత్ర టు సెన్సార్ చేశారు? నేను 22వ తారీఖున లెటర్ పెట్టడం జరిగింది. నేను లెటర్ పెట్టింది కూడా నేను క్లియర్ కట్ చెప్పా, ఇట్స్ ద పొలిటికల్ మూవీ. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ లీడర్, 14 సంవత్సరాల సీఎం. ఆయన్ని కించపరిచారు. లోకేష్ గారిని కించపరిచారు. ఇస్ అ స్టార్. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు. అలాగే సోనియా గారి జాతీయ పార్టీ సోనియా గాంధీ గారిని కించపరిచారు. ఆ ట్రైలర్ లోనే కనబడుతుంది. దయచేసి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. ఈ పరిగణలోకి తీసుకొని సెన్సార్ ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ చెయ్యండి అని రిక్వెస్ట్ గా మీకు పెట్టడం జరిగింది. పోనీ అది అవన్నీ మీరు పరిగణలో తీసుకున్నారా లేదా? సెన్సార్ చూసిన తర్వాత ఓకే, మీరు ఏదైనా పరిగణలో తీసుకున్నారు. మీకు సెన్సార్ 70 సినిమాలు ఉంటుండగా ఆ 70 సినిమాలని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను ఆ ఆర్డర్లో కాకుండా ఇది ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా చూడటానికి కారణం ఏమిటి? మీకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చిందా, స్టేట్ నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందా? ఏమొచ్చింది? నేను సెన్సార్ ఆఫీసర్ గారికి చాలా సూటుగా అడుగుతున్నా, అసలు సెన్సార్ చూసి ఇచ్చారా, చూడకుండా కూడా ఇస్తున్నారా సర్టిఫికెట్? సెన్సార్ అనేది ఇండివిజువల్ బాడీ. ఇండివిజువల్ బాడీకి కాకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ కూడా మీరు ఈరోజు పట్టించుకోకుండా చిన్న సినిమాలు ఇబ్బంది పెట్టి ఈరోజు మొత్తం అందరినీ కూడా తొంగలో తొక్కి ఈ సినిమా చేయడానికి కారణాలు 2 ఉంటాయి. ఏపీ గవర్నమెంట్ మీకు డైరెక్ట్ గా ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు, వాళ్ళ మాట విని మీరు సెన్సార్ చేయొచ్చు. లేదా సెంట్రల్ గవర్నమెంట్ లో మీకు అనురాగ్ సింగ్ ఠాగూర్ గా డైరెక్ట్ గా ఫోన్ చేసి మీ సినిమా చూడమని చెప్పి డైరెక్ట్ గా మీ సర్టిఫికేట్ ఇచ్చేయండి అని చెప్పండొచ్చు. మీ గైడ్ లైన్స్ అన్ని పక్కన పెట్టి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్టా? దీని మీద మీరు ఏదైతే సెన్సార్ గైడ్ లైన్స్ తప్పారో దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా మా మనోభావాలు దెబ్బతినే విధంగా, మా ఎలక్షన్స్ లో మమ్మల్ని కించపరిచే విధంగా, మా నాయకుడిని కించపరిచే విధంగా, ఆ హీరోని కించపరిచే విధంగా, ప్రతిపక్షానికి కించపరిచే విధంగా ఉన్న ప్రతి సన్నివేశాన్ని వైసీపీకి అనుకూలంగా మీరు సెన్సార్ చేశారని ఒప్పుకోక తప్పదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు.